సార్, అప్రూవల్ వచ్చింది. మీరు పాపని తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. ఇంత త్వరగా అప్రూవల్ తెప్పించినందుకు మాకేమైనా? అదేంటి, ఇచ్చాం కదా. అంటే పై వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అయ్యో, దాన్నే ఉందండి, ఇచ్చేస్తాను. మీరు పాపని తీసుకొని వెళ్ళండి. బ్యాలెన్స్ వర్క్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. కూడా మంచి రోజులు వస్తాయి. నన్ను దివ్యాని తీసుకెళ్ళినట్టు మిమ్మల్ని కూడా యోలోకల్ తీసుకెళ్తారు, సరేనా? అన్నిటికీ శివయ్య ఉన్నాడు. మీకు కూడా మంచి జరగాలని శివయ్యకి చెప్తాను. భూమి, లేట్ అవుతుంది. వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే మేడం. వెళ్దామమ్మా. వెళ్దామండి. అండి కాదే, అమ్మ నాన్న. సరే వెళ్దామా నాన్న? బాయ్ మేడం. బాయ్ 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 బాయ్. అన్ని వింధ్య లక్షణాలే వచ్చాయి దానికి. కఠినంగా అది మాట్లాడే తీరు, మనసులో ఏదీ పెట్టుకోకుండా మొహానే చెప్పే విధానం చూస్తుంటే తల్లికి కూతురికి పెద్ద తేడా ఏం లేదు. అమ్మా, ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్తున్నాం? అమ్మా, నీకు కాసేపు ఆగాక తెలుస్తుంది మనం ఏ ఊరు వెళ్తున్నామో. అదేంటమ్మా, మీరు ఏ ఊరు వెళ్తున్నారో మీకు తెలీదా? మన ఇల్లు ఎక్కడుంటుంది? అదేనమ్మా, మధ్యలో ఒక అంకుల్ ఉన్నారు.
అక్కడికి వెళ్ళాక ఆయన చెప్తారు. మన ఇల్లు ఎక్కడ ఉంటుందో ఆ అంకుల్ చెప్పడం ఏంటి? అది మనం కొత్తగా ఇల్లు మారుతున్నాం, నువ్వు వచ్చావు కదా. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది. ఇన్ని డౌట్స్ అన్నీ ఎందుకు? అలాగనే అమ్మా, నేను బాగా చదువుతాను, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను. స్కూల్ నుంచి వచ్చాక నీకు ఇంటి పనిలో తోడుగా ఉంటాను, సరేనా? ఆ, అలాగేనమ్మా. ఏమండి, త్వరగా పోనివ్వండి. అలాగే. పాపా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, మేమిప్పుడే వస్తాం. అమ్మా, నాకు ఒక్కదాన్ని కాల్లో కూర్చోవాలంటే భయంగా ఉంటుంది, నువ్వు ఉండమ్మా. నువ్వు ఉండమ్మా, 2 minutes. మేము అంకుల్తో మాట్లాడి వచ్చేస్తాం. నువ్వు కూర్చో. సరే. సార్, అనుకున్న ప్లాన్ ప్రకారమే పాపను తీసుకొచ్చాం. ప్లాన్ సక్సెస్ అయింది. సరే, మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను, మీరు ఆ పాపనిచ్చి వెళ్ళిపోండి. అదేంటి సార్, పని అయిపోగానే డబ్బులు ఇవ్వాలి కానీ తర్వాత అకౌంట్లో వేస్తానంటారేంటి? అలా మాట్లాడతావు ఏంటమ్మా? నేను ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, అందులో నుంచి నేను మీకు షేర్ ఇవ్వాలి కదా. సార్, ఇవన్నీ కుదరవు. అక్కడ రిస్క్ చేసి పాపని మేమిద్దరం తీసుకొచ్చాం. రిస్క్ చేయడం ఏంటమ్మా? ఫేక్ అడ్రస్లతో మీ ప్రూఫ్లని రెడీ చేసి నేను కదా మీకు ఫైల్ ఇచ్చాను, మళ్ళీ రిస్క్ ఏంటి? ఏంటి వాళ్ళు ఇంకా రావట్లేదు? చూడండి, మీరు కేవలం మీడియేటర్స్ మాత్రమే. మీ డబ్బులు మీ మొహాన్ని పడేస్తాను. ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏమై ఉంటుంది? మేము అదే చెప్తున్నాం సార్. మా డబ్బులు మాకు ఇచ్చేసి పాపను తీసుకెళ్ళండి. డబ్బు డబ్బు అంటావేంటమ్మా? ఇస్తానని చెప్తున్నాను కదా. 2 రోజులు లేట్ అయితే ఏమవుతుంది? పాపని తీసుకెళ్ళి నేను వాళ్ళకి అమ్మాలి కదా. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు నాకు ఇస్తేనే కదా మీకు ఇచ్చేది. సార్, మీరు అమ్ముకుంటారో దుబాయ్కి పంపిస్తారో ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. పాపని దత్తత తీసుకొని ఆ ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చాం. మా డబ్బులు మాకిస్తే పాపని మీకు అప్పచెప్తాం, లేదంటే పాపని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాం. చూడండి, ఆ మాత్రం నమ్మకం లేకపోతే వ్యాపారం చేయలేమండి. సార్, ఇది నమ్మకం మీద చేసే వ్యాపారం కాదు. పని అయిపోయాక మీరెవరో మేమెవరమో తర్వాత ఫోన్ కూడా ఎత్తరు. అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారో, అవసరం తీరిపోయాక ఎలా ప్రవర్తిస్తారో మాకు బాగా తెలుసు. ఇలాంటి బేరాలని చాలా చూసాం. డబ్బు ఇస్తేనే పాప, లేదంటే పాపని ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి ఇవ్వం. కావాలనే చేస్తున్నారు కదూ. ఇదే మీకు చివరి డీల్. నెక్స్ట్ మీకు ఏ డీలే ఓను. ఇదిగో, వెళ్ళి పాపను తీసుకురండి. ఒక్క నిమిషం, డబ్బులు లెక్క పెట్టుకోవాలి కదా. డబ్బులు లెక్క పెట్టుకోవడం ఏంటండి? మనుషులు నమ్మకపోతే ఎలా? రోడ్డు మీద నిల్చొని ఇదంతా ఏంటి? పైగా పాప ఒక్కతే కారులో ఉంది. సార్, పాప ఎక్కడికి పోదు, మీరుండండి. ఇవి ఒరిజినలే కదా, దొంగ నోట్లు కాదు కదా. పోలీసుల కన్నా ఎక్కువగా అనుమానిస్తున్నారు మీరు. చేసేదే చెత్త పని,
దీనికి తోడు ఇన్ని డౌట్లా? మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా సార్. ఉండండి. కరెక్ట్గానే ఉన్నాయా? ఓకే సార్, కరెక్ట్ గానే ఉన్నాయి. నమ్మకం లేని వ్యక్తులతో ఇంకెప్పుడు బిజినెస్ చేయకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. వెళ్ళి పాపం తీసుకురండి. పాపం తీసుకొస్తాను. ఉమ్. భూమి, 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 ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏమైంది? పాప కనిపించట్లేదు. బుద్ధుందా మీకు? డబ్బులు ఇచ్చాను కదా మీకు. ఇప్పుడు పాప కనిపించకపోవడం ఏంటి? పాప లోపల ఉన్నప్పుడు కనీసం లాక్ చేయడం కూడా తెలీదా? ఆల్రెడీ నేను అక్కడ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. తేడా వస్తే కొంపలు మునిగిపోతాయి. ముందు వెతకండి. అమ్మాయి బాగుంది శాంతి. వదినా, మంచి సంబంధం. ఎలాగో మీ కోడలికి పిల్లల్ని ఎత్తుకునే అదృష్టం లేదు కదా. ఈ అమ్మాయి మా దూర బంధు వదినా. మీరు అంటే 10 రోజుల్లో పెళ్లి సెట్ చేస్తాను. అమ్మా, ఏంటిది? నువ్వింక మారవా? శాంతి ఆంటీ, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శ్రీజ, నువ్వు నోరు మూసుకుని ఉండవే. ఇదిగో శాంతి, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మా శ్రీకరం రాగానే నేను వాడికి ఫోటో చూపించి ఎలాగైనా ఒప్పిస్తాను. అమ్మాయి ఏం చదువుకుంది? ఇంటి పని, వంట పని అన్నీ వచ్చేలేదో కనుక్కో. కట్నాలు కానుకలంటావా? అవి నేనెప్పుడూ ఆశించలేదే. కానీ ఆ అమ్మాయి అయితే బాగుంటుంది. ఏదో విధంగా సంధ్యను ఒప్పించి నా కొడుక్కి విడాకులు ఇప్పించేస్తాను. నువ్వు ఈ సంబంధం అయితే ఖాయించే. అమ్మా, నువ్వు ఇలాగే చేస్తే నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఏంటే ఫోన్ చేసేది? ఈ రోజు కాకపోతే రేపైనా వాడికి తెలియాలి కదా. దాంట్లో దాపరకమేముంది? అదిగో, అన్నయ్య మాటల్లోనే వచ్చాడు. ఒరే శ్రీకరం, బ్రహ్మాండమైన సంబంధంరా. మన శాంతియే తీసుకొచ్చింది. అమ్మాయి చాలా బాగుంది. ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదురా. నిన్ను నానం చేస్తుంది. ఎన్నాళ్ళని పిల్లలు కలగని సంధ్యని ఇంట్లో పెట్టుకుంటావు? సంధ్యకి ఏదో విధంగా నచ్చచెప్పి వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాం. ఈ సంబంధం ఖాయించేద్దాంరా. నువ్వు అంటే రేపే పెళ్లి చూపులు. అమ్మా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు మీకు ఈ సంబంధం తీసుకురామని ఎవరు చెప్పారు? పక్కింట్లో ఉంటూ మా ఇంటి పైన ఎప్పుడు కన్నేసే ఉంటారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో మేమేమైనా తెలుసుకుంటున్నావా? అమ్మాయి ఫోటో తీసుకొని మీరు ఇంటి దాకా వచ్చారంటే మీ చెవులన్నీ మా ఇంటి పైనే ఉన్నాయి. ఇంకోసారి మా ఇంటి దగ్గర కనపడితే కాళ్ళు ఇరగ్గొడతాను. వెళ్ళండి బయటికి. బాగుందయ్యా. నేనేదో నీ మంచి కోరి చెప్దామని వస్తే నన్నే ఆడిపోసుకుంటున్నావు. చాలా బాగుందయ్యా. శ్రీకరం, ఇప్పుడు కన్న తల్లి మాట వినకపోతే నష్టపోయేది నువ్వేరా. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా, సంధ్యని ఏం తిట్టినా అదంతా నీ గురించేరా. అమ్మా, నువ్వేమీ ఆలోచించద్దు. నువ్వు తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, పడుకున్నావా అన్నట్టుండు.
నేను నా భార్య చాలా సంతోషంగా ఉన్నాం. పిల్లలున్నా లేకపోయినా మా ఇద్దరికి ఏ లోటు లేదు. అసలు మా ఇద్దరికి పిల్లలు లేరన్న బాధే లేదు. ఇంకొకసారి పెళ్లి చూపులంటూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేను ఊరుకోనమ్మా. నీ మీద నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఇలా తిట్లు తింటే తప్ప నువ్వు మారవనుకుంటా. ఎలా ఉండాల్సిన దానివి ఎలా మారిపోయావమ్మా? మీకేం తెలుసే? సంధ్య మోసం చేస్తుందన్న సంగతి మీకేం తెలుసు? తన బిడ్డ ఎక్కడో పెరుగుతుందన్న సంగతి మీకేం తెలుసు? తను గొడ్రాలని నేను బాధ పెడితే కనీసం అప్పుడైనా నోరు విప్పి చెప్తుందేమో అనుకున్నాను. కానీ చెప్పలేదు. తనని వదిలించుకుని శ్రీకరంకి ఇంకొక పెళ్లి సంబంధం చూస్తున్నామన్న సంగతి ఆ సంధ్యకి తెలిస్తే ఖచ్చితంగా నిజం చెప్పేది. మీరెలాగో నా మాట వినరు. ఆ సంధ్య ఏమో నిజం చెప్పదు. అందరికందరూ సరిపోయారు. పాపా పాపా చాలా థ్యాంక్స్ రా. మేమెంతగానో ట్రై చేసినా మాధవి లత ఫోటోని పంపించావు. నువ్వు చేసిన హెల్ప్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. చాలా చాలా థ్యాంక్స్ రా. నువ్వు నా ఫ్రెండ్వి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు? డిపార్ట్మెంట్ లో ఉండి నేను ఈ చిన్న హెల్ప్ చేయకపోతే ఎలా? కమాన్ మ్యాన్. ఓకేరా, బాయ్ రా. ఎక్కడున్నారు మాధవీలత గారు? వింధ్య, మాధవీలత గారి ఫోటో వచ్చింది. మరి మిగతా పనులు ఎంతవరకు వచ్చాయండి? నా ఎస్ఐ ఫ్రెండ్తో మాట్లాడాను. రేపు అన్ని పేపర్లలో మాధవీలత కనపడడం లేదని మనం ప్రకటన ఇస్తున్నాం. పేపర్లో మిస్సింగ్ ప్రకటన ఇవ్వాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాం. ఈవిడ గురించి చెప్పిన వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తున్నట్టు రేపటి యాడ్లో వస్తుంది. లోకల్ మీడియా, నేషనల్ మీడియా అన్నిటికీ ఇస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా మనం అప్లోడ్ చేయిస్తున్నాం. మ్యాక్సిమం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది వింధ్య. ఖచ్చితంగా రావాలండి. ఈ ఫోటో చూస్తే ఆవిడ ఉన్నా లేకపోయినా ఆవిడని చివరి దశలో చూసిన వారు మనకి సమాచారం అందించినా, లేక ఆ దేవుడి దయ వల్ల ఆవిడ బ్రతికే ఉండి తిరిగి వెనక్కొచ్చినా మన సంధ్య లైఫ్ని సెట్ చేసేయచ్చండి. నేను అదే పని మీద ఉన్నాను వింధ్య. సంధ్య గారి లైఫ్ని మనం ఖచ్చితంగా సెట్ చేస్తున్నాం.
భూమి 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 కనబడిందా? ఎక్కడ కూడా లేదండి. ఎక్కడికి అన్నా వెళ్ళిపోయిందో. చిన్న పాప ఏమైనా కనిపించిందా? కనిపించలేదండి. ఏవండి, ఒక పాప ఇటు ట్రంక్ పెట్ట పట్టుకొని వచ్చిందా? మీరేమైనా చూసారా? ఆ, అవును. అటు ఒక పాప వెళ్ళింది. ఈ పాపేనా? ఈ అమ్మాయినేనా మీరు చూసింది? ఈ పాప మా పాపే. మీ పాప అంటే? మేము అమ్మా నాన్నలమండి. ఎవరు లేని వాళ్ళకి దేవుడు ఉంటాడంట కదా. ఇదిగో మా అమ్మ. వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. డబ్బులు తీసుకొని నన్ను అమ్మేస్తున్నారు. పాప చెప్పింది నిజం. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. మీకు మర్యాదగా చెప్తున్నాను, పాపను వదిలిపెట్టండి. వదిలిపెట్టనని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్తావా, ఇక్కడే ఉండి చస్తావా?